దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. దీనికి ముందు పెట్టిన 11వ అధ్యాయము పార్ట్ 2లో మేము పెట్టి ఉన్నాము. అందులో కొంచెం ఆగింది, ఆ కొంచెం ఇప్పుడు చెప్తున్నాను. తర్వాత 12వ అధ్యాయము పార్ట్ 1 నుంచి మేము చెప్తా ఉన్నాము. జాగ్రత్తగా విని విన్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రిప్షన్ చేసి షేర్ చేసి మరి మొత్తం అందరూ కూడా మరి ఎవరికి వాళ్ళకి తప్పనిసరిగా తెలియపరచకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి తెలియని వాళ్ళకి తెలియపరిచే దీవెనలు మీరు పొందండి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనము, సింహము చుట్టూ 24 సింహములు ఉండెను. 4:4లోనే సింహముల చుట్టూ 24 సింహములు ఉండెను. ముందు సింహం ఉంది, ఆ సింహం తర్వాత 4 సింహాలు ఉన్నాయి. ఆ 4 సింహాలు కూడా 4 దేవదూతలు. ముందు ఉన్న సింహం యెహోవా తండ్రి. ఆ తర్వాత 24 సింహాసనములు ఉండెను. ఆ తర్వాత 24 సింహాసనాలు ఉన్నవి. ఈ సింహాసనములందు 24 పెద్దలు, 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని, తెల్లటి వస్త్రాలు వీళ్ళు ధరించుకొని ఉన్నారు. తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారే కూర్చుండిరి. తల మీద సువర్ణ కిరీటములు, తల చుట్టుకొని సువర్ణ కిరీటములు పెట్టుకొని అక్కడ 24 మంది కూర్చొని ఉన్నారు. ఈ 24 మంది పెద్దలు మరి కొంతమంది అయితే మరి ఆకాశంలో నుంచి ఇంకా తెలియపరచలేదని కొంతమంది ఏమో తెలియపరచారని, కొంతమంది అంటే అసలు మనుషులే కారని రకరకాలుగా భావించుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఆ 24 మంది పేర్లు కూడా వివరంగా నేను ఇక్కడ బోధిస్తున్నాను. జాగ్రత్తగా వినండి. 10 మంది పెద్దలు ఈ పునాదులు, కొత్త యెరూషలేమునకు పునాదులు. 10 మంది పెద్దలు కొత్త యెరూషలేముకు పునాదులు. పాత నిబంధన పేర్లు, పిల్లర్స్కి పునాదులు. ఒకటి వీళ్ళు ఎవరంటే, ఎందువల్ల అంటే వీళ్ళు దేనితో కట్టబడ్డారు ఏమిటనేది ఎపిసోడ్ వెనకాలని క్లియర్గా నేను రాసి ఉన్నాను. అవన్నీ చెప్పాలంటే మనకు సమయం చాలదు కనుక అది సీరియల్గా చూసిన వాళ్ళకే అర్థమవుద్ది. ప్రకటన గ్రంథం ఎవరికే అర్థం అవ్వదు. ఇప్పుడన్నా జాగ్రత్తగా చూసి ఆ సీరియల్గా చూసి అర్థం చేసుకుంటే ట్రై చేయండి. 1 నోవాహా గారు, 2 అబ్రాహం గారు, 3 ఇస్సాకు గారు, 4 యాకోబు గారు, 5 యోసేపు గారు, 6 మోషే గారు, 7 యెహోషువ, 8 గిద్యోను, 9 సమూయేలు, 10 దావీదు, 11 ఎస్తేరు, 12 యెషయా. వీళ్ళు పాత నిబంధనకర్తలు. 24 మందిలో ఈ 12 మంది వీళ్ళు కొత్త నిబంధనకర్తలు. 12 మంది పెద్దలు ద్వారబంధములు. వీళ్ళు పిల్లర్స్లు, వజ్రవైడ్యూరంలో కట్టే పిల్లర్స్లో కొత్త యెరూషలేములో నిలబడటానికి గోత్రాలతో సహా. ద్వారబంధములు, తలుపులు, కొత్త నిబంధనములు 4 పక్కల 4 మూడులో 12 గుమ్మాలు ఉంటాయి. ఈ 4 కూడా ఒకటి వీళ్ళు ఎవరంటే, 1 పేతురు గారు, 2 యోహాను గారు, 3 యాకోబు గారు, 4 ఆంద్రే గారు, 5 ఫిలిప్పు గారు, 6 తోమా గారు, 7 బర్తలోమయ్య, 8 మత్తాయి, 9 అల్ఫయ కుమారుడగు యాకోబు, తర్వాత 10 జెలెతే అనబడిన సీమోను, 11 యాకోబు కుమారుడగు యోధ, 12 సీట్లు వేయగా వెన్నుకబడిన మత్తయ్య. ఒక మనిషిని ఎందుకు తీసుకొచ్చారో మీకు తెలుసు. పరలోకంలో ప్రసవ వేదన ఉండునా. ఇది ముందు 11వ అధ్యాయము 2వ ఎపిసోడ్లో పెట్టి ఉన్నాను దాని వివరాలు. ఉండునా. యెషయా 66వ అధ్యాయం 7లో ప్రసవ వేదన పడక మునుపు ఆమె పిల్లలను కనినది. ప్రసవ వేదన పడక మునుపు ఆమె పిల్లలను కనినది. నొప్పులు తొగలక మునుపు మగపిల్లని కలినది. నొప్పులు తగలకుండా మగపిల్లని కనినది. హట్టి వార్త ఎవరు విని ఉండిరి. నొప్పులు లేకుండా బిడ్డల్ని కంటం అనేది ప్రపంచంలో ఎవరు వినలేని మాట. కానీ ఈమె అక్కడ నొప్పి లేకుండా మగబిడ్డలకి జన్మనిచ్చింది. హట్టి సంగతులు ఎవరు చూసిరి? ఎప్పుడన్నా చూశారా? ఏదైనా విన్నారా? ఒక జనమును కనుటకు 1 నాటి ప్రసవ వేదన చాలునా? 1 రోజుతోనే అయిపోతా?
ఒక నిమిషంలో ఒక జననము జన్మించునా అన్నదాన్ని ఈ బైబిల్లో ఉన్న మరి గర్భిణీ స్త్రీ కోసము ఇక్కడ రాసుకుంటూ వచ్చారు. ఈ 12వ అధ్యాయము కూడా మొత్తం కూడా అదే జరుగుతూ వస్తుంది. ఇది 12వ అధ్యాయము 22వ అధ్యాయంలో ఉన్న సంగతులన్నీ ఈ అధ్యాయములో ఉన్నవి. 22 అధ్యాయంలో ఉన్న సంగతులన్నీ ఇందులో ఉన్నది. ఇది పార్ట్ 1. ఇందాక ముక్కాది వెనకాల దాంట్లోది. ఇది పార్ట్ 1. 12వ అధ్యాయము ప్రకటన గ్రంథము పార్ట్ 1 ఈ అధ్యాయంలో ఉన్నది. అవన్నీ ఇందులో క్లుప్తంగా రాయబడి ఉన్నవి. ఇందులో అన్ని కూడా క్లుప్తంగా రాయబడి ఉన్నవి. 13వ అధ్యాయము కూడా 12వ అధ్యాయమునకు సంబంధించి ఉన్నది. 13వ అధ్యాయం కూడా 12వ అధ్యాయానికి సంబంధించి ఉన్నది. ఈ అధ్యాయము చదివిన అత్యకాల విషయములన్నీ తెలియను. జరగబోయేవి, జరిగినవి, జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా అత్యకాల విషయములు అన్నీ కూడా మనకి ఇందులో రాసిపెట్టి ఉన్నారు. ఈ అధ్యాయము బాగా చదివిన ప్రకటన గ్రంథం అంతయు బాగుగా తెలుసుకొనగలము. ఈ ప్రకటన గ్రంథము, ఈ అధ్యాయము క్లియర్గా మీరు అర్థం చేసుకోగలిగితే ప్రకటన గ్రంథం సమస్తము కూడా పూర్తిగా అర్థమవుతుంది. బైబిల్లోని 66 పుస్తకంలో ప్రకటన గ్రంథము కఠినమైనది, భయంకరమైన కఠినమైనది. చెప్పేవారికి ఇబ్బంది, విన్నవారికి ఇబ్బంది. తర్వాత చెప్పేవారికి అర్థమైన చెప్పుతున్నారు, కానీ వినేవారికి ఇది అర్థం కాని క్వశ్చన్. ఇది అర్థం చేసుకుంటానికి 1-2 సార్లు చూడాలి. అసలు ఒక్కసారి కూడా చేయట్లేదు, ఒక్కసారి కూడా లెక్క చేసి ముందుగా నడవడం లేదు. ఇది చాలా ఇంపార్టెంట్ గ్రంథం అని అర్థం చూసుకోవాలి. చిన్నవాళ్ళు చెబుతున్నారా, పెద్దవాళ్ళు చెబుతున్నారా, బోధకుడు చెబుతున్నాడా, పెద్దోడా, చిన్నడా, ఈ కాదు కావాల్సింది. వాక్యం ఎలా వెళుతుంది అన్నదాన్ని మాత్రం గ్రహించండి. ప్రకటనలోని 22 అధ్యాయంలోని 12వ అధ్యాయము కఠినమైనది. ఈ 22 అధ్యాయముల్లో 12వ అధ్యాయము బహు కఠినమైనది. తర్వాత ఈ అధ్యాయమును లోకంలోని అనేక మంది భక్తులు ముట్టుకొనలేదు. పెద్ద పెద్ద భక్తులు యోహాను గారు రాస్తానన్నారు, దీన్ని ముట్టుకోవద్దు, తర్వాత నా బిడలు వస్తారని నేను చెప్తానన్నారు. అందుకని వివరణ చాలా కష్టము. దేవుని బిడలారా, ఒక్కసారి ఆలోచించండి. ప్రకటన గ్రంథం యూట్యూబ్లో వస్తుంది, కానీ కొన్ని బొమ్మలతోని కొంచెం 5 నిమిషాలు 10 నిమిషాలు చెప్పి వదులుతున్నారు. కానీ మేము పూర్తిగా ఫస్ట్ నుంచి కూడా సీరియల్గా మేము వదులుతున్నాము. ఇది జాగ్రత్తగా వినండి. ప్రపంచంలో మరి ఏ దేశంలో వదులుతున్నారో లేదో నాకు తెలియదు, కానీ భారతదేశంలో మాత్రం చాలా తక్కువగా ఉంది. సీరియల్గా ఎవరు చెప్పలేదు. దేవుడు చెప్పమనగా మేము చెబుతున్నాము. ఇది కఠినమైన గ్రంథము. అందులో మరీ కఠినమైన గ్రంథము ఈ 12వ అధ్యాయం. ఎందుకంటే దేవుడు వారికి బయలుపరచలేదు. దేవుడు చెప్పమని చెప్పలేదు, బయలుపరచమనలేదు, బయలుపరిచి చెప్పమని చెప్పలేదు. ప్రకటన గ్రంథం ఎవరన్నా అందరి దగ్గర ఉంది, కానీ దీన్ని చదివి గ్రహించి అర్థం చేసుకొని యూట్యూబ్కి పెట్టడం ఇంతవరకు జరగలేదు. దేవుడు నన్ను ఖచ్చితంగా పెట్టమన్నారు గనక నేను పెట్టుచున్నాను. సమయం రాలేదు గనక దేవుడు బయలుపరచలేదు. దానికి సమయం రాలేదు. ఇప్పుడు సమయం వచ్చింది. రెండో రాకడ గుర్తులు చాలా జరుగుతున్నాయి. నైజీరియాలోనే 200 మంది ఊత కోత కోసారు. యూరోపంగా అక్కడక్కడ మరణాలు. రెండో రాకడ గుర్తులు వస్తున్నాయి. సమయం ఆసన్నమైనది రాకడికి. అంతేగాని దాని అర్థము పూర్వీకులు భక్తిహీనులు వారని కాదు. పూర్వీకులు భక్తిహీనులని కాదు. వాళ్ళకి చెప్పలేదంటే వాళ్ళు భక్తి తక్కువని, పోనీ నాకే భక్తి ఎక్కువని కాదు. వాళ్ళ ముందు మనం ఏ పాటి వాళ్ళం. అయితే దేవుని సమయం రావాలి. ఆ సమయం వచ్చినప్పుడు అది ఎవరు గొప్ప చెప్తారో వాళ్ళకు గొప్ప చెప్తారు. అందుకని ప్రకటించుతున్నాము. ఈ 12వ అధ్యాయంలో పరలోకమందు ఒక స్త్రీ ఉన్నది. ఈ స్త్రీ కోసం అక్కడక్కడ కొంచెం షార్ట్ కట్లో చెప్పి వదిలేరే, కానీ పూర్తిగా చెప్పలేదు. వాళ్ళ పూర్తిగా చెప్పాలంటే దీని అర్థం దేవుడు ఇవ్వకుండా మనం ఊహించుకుని రాస్తే జరిగేది కాదు. ఇది ఆ స్త్రీ తల మీద కిరీటం ఉన్నది. ఆ స్త్రీ తల మీద అద్భుతమైన కిరీటం ఒకటి ఉన్నది. ఆ కిరీటములో 12 నక్షత్రములు ఉన్నవి.
ఆ తల మీద ఉన్న కిరీటానికి 12 నక్షత్రములు కనబడుతున్నవి. ఆమె సూర్యుని ధరించినది. ఆమె అద్భుతంగా ఒక సూర్యుని ధరించి ఉన్నది. ఆ సూర్యుడు ఆ కిరీటము పైన ఉన్నది. అనగా ఆమె సూర్యుని వస్త్రముగా ధరించి ఉన్నది. వస్త్రంగా ఆ సూర్యుని ధరించుకొని ఉన్నది. ఆమె పాదముల క్రింద చంద్రుడు ఉండెను. పాదాల కింద చంద్రుడు ఉన్నాడు. దీని అంతర్భావం ఏమిటి? ఆవగాయి గింజంత విశ్వాసము మమిరియున్నా, కొండ కదిలి సముద్రాన కూలిపడును. అవగాయింజంతన్న సిరిపాపము మంటి ఉన్న వధువు సంఘములోకి వచ్చుటెట్లు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. స్త్రీ అనగా భూమి మీద ఉన్న సార్వత్రిక క్రైస్తవ సంఘములోని నిక్కర్సైన సంఘము. స్త్రీ అనగా భూమి మీద ఉన్న సార్వత్రిక క్రైస్తవ సంఘము. సార్వత్రిక క్రైస్తవ సంఘము నిక్కర్సైన సంఘము. అంటే నిక్కర్స కాళి వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. అన్ని సంఘాల్లోనే ఉన్నారు. బాప్తిసం తీసుకుంటారు, ప్రార్థనలకు వస్తారు. కానీ దేవుని మీద అవిశ్వాసం, విశ్వాసము లేని వాళ్ళు. అయితే విశ్వాసం ఉన్న వాళ్ళు నిక్కర్సైన సంఘము అని ప్రభు చెబుతున్నారు. అనగా విశ్వాసంలో నిక్కర్సైన విశ్వాసములో కూడా విశ్వాసము, పూర్ణ హృదయము, పూర్ణ ఆత్మతో ధ్యానించే వాళ్ళు నిక్కర్సైన విశ్వాసులు. వారు పరలోకములో వారి కొరకు సిద్ధపరిచిన ఈ విధ అంతస్తులోనికి వెళ్ళేవారు. మంచి అంతస్తు. ఎన్ని అంతస్తులు? పరలోకంలో 7 అంతస్తులు ఉన్నాయి. ఆ 7 అంతస్తులోనికి వెళ్ళేవాడు దేవుని పక్కన కూర్చునేవాళ్ళు. వీళ్ళు అద్భుతంగా దీవించబడేవాళ్ళు. వారి భక్తి జీవితమును బట్టి వారి అంతస్తులు నిర్ణయింపబడును. భక్తి ఎక్కడ? భక్తి పరలోకమునికి వెళ్ళినప్పుడు భక్తి కాదు. అయ్యా నేను అక్కడ కూర్చుంటాను, ఇక్కడ కూర్చుంటాను, నీ పక్కనే కూర్చుంటానయ్యా అని అంటాం కాదు. భక్తి అనేది భూలోకం మీదే సంపాదించుకోవాలి. భూమి మీదే విశ్వాసంగా ఉండాలి, భూమి మీదే నమ్మకంగా ఉండాలి. అది విశ్వాసము, భక్తి. ఈ విశ్వాసులు 2 విధములు. నామకార్థ క్రైస్తవులు, ఏదో ఆదివారం వెళుతున్నాము, శుక్రవారం వెళుతున్నాము, ప్రార్థిస్తున్నాము, వచ్చేస్తున్నాము, చాలు, ఇక మన చేసుకోతే చాలు అనుకునేవాళ్ళు. నిజమైన క్రైస్తవులు వీళ్ళు ఎలా ఉంటారంటే ఆదివారం వస్తారు, శుక్రవారం వస్తారు, వాక్యం చెప్పింది ఇంటికి వెళ్ళి బైబిల్ తీసుకొని దాన్ని నవరేసుకొని బ్రతుకుని ఆ సిద్ధాంత ప్రకారంగా నడిచే వాళ్ళే నిజమైన క్రైస్తవులు. పనులు మానేసి కాదు, దేవుని హృదయంలో ఉంచుకొని హృదయపూర్వకంగా దేవుని స్తుతించే వాళ్ళు, పూర్ణ హృదయము పూర్ణాత్మతో స్తుతించే వాళ్ళు నిజమైన క్రైస్తవులు. 2 భాగాలు ఉన్నాయి ఇక్కడ క్రైస్తవుల్లోనే. వీరందరూ విశ్వాసులే కానీ గొప్ప శ్రమలో రాగా భరించలేని వారు నామకార్థ క్రైస్తవులు. విశ్వాసులే, నమ్మకమే, అన్నీ వస్తాయి. కానీ శ్రమ రావటానికి వచ్చినప్పుడు వీళ్ళు ఇదేమిటి, నేను అన్ని చేస్తున్నాను కదా, శ్రమ వచ్చింది కదా, ఎందుకు పంపుతున్నాడు శ్రమ? అది అర్థం చేసుకోవాలి. నీ పరీక్ష కోసం పంపుతున్నాడు శ్రమని. దాంట్లో నిలబడాలి, విశ్వాసంతో నిలబడాలి, నమ్మకంతో నిలబడాలి. ఈ నిజమైన క్రైస్తవుల్లో కేవలము నిరుకైన వారు మాత్రమే గొప్ప శ్రమలో భరించగలరు. నిరుకైన వారు, నిలబడేవాళ్ళు, స్థిరంగా ఉండేవాళ్ళు, వీళ్ళెవరు? నిజమైన క్రైస్తవులు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, నాకు యేసయ్య ఉన్నాడు, తర్వాత యెహో తండ్రి గారు ఉన్నారు, పరిశుద్ధాత్మ ఉన్నది, నాకు భయం లేదు, పంపుకో, ఎన్ని శ్రమలు వచ్చినా నాకేమిటి అని నిక్కరసంగా నిలబడే వాళ్ళే నిజమైన క్రైస్తవులు. శోధనలు జయించగలరు వీరు. శోధనలు ఎన్ని వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా జయించగలరు. వీరినే ప్రభు మిక్కిలి ఉన్నతమైన ఉన్నత స్థానములో ఉన్నవాళ్ళు. ఎక్కడో అక్కడికి తీసుకొని వెళ్ళును, వీళ్ళని ఎక్కడికో అక్కడికి తీసుకొని వెళతారు. ఈ గొప్ప విశ్వాసులు 2 భాగములు. ఈ గొప్ప విశ్వాసులు కూడా ఇందులోనే 2 భాగాలుగా ఉన్నాయి. ఒకటి రప్షంలో ముందుగా ఎత్తబడే మృతుల గుంపు. రప్షన్లో ముందుగా ఎత్తబడే మృతుల గుంపు. రప్షన్ అంటే
కాలము సమీప అయిపోయిన తర్వాత ఆదాము కాలం నుంచి లాస్ట్కి లోకం అంతమైపోయేదాకా ఈ లోపలనే దేవుని రెండవ రాకడ వచ్చిన వెంటనే బోర శబ్దం విని లేపబడిన వాళ్ళు ముందుగా ఎత్తబడిన కాలము వాళ్ళు మృతుల గుంపు, ముందు మృతులు లెగుస్తారు. మొదటి భాగము రెప్షన్ రాకడలో సజీవులై ఉండి ఎత్తబడేవారు. రెండో వాళ్ళు రాకడలో సజీవుగా ఉండి నమ్మకంగా దేవుని నమ్మి శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా, ఉతకడం వచ్చినా నిలబడి ఉన్న వాళ్ళు రెండో భాగము, వీళ్ళు ఎత్తబడేవాళ్ళు. రెండవ గుంపు వీరే యోహానుకు కనబడిన స్త్రీయే ఉన్నారు. ఆ గర్భిణీ స్త్రీకి ఈ రెండు గుంపులై ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆ గర్భములోనే ఉన్నారు. అయితే సాత్విక సంఘములోని అన్ని సంఘములుగా అన్ని మిషన్లో అన్ని ప్రాంతంలో అన్ని రకాల విశ్వాసులు ఈ స్త్రీ అయి ఉన్నారు. ఇప్పుడు చెప్పినవన్నీ సాత్విక సంఘము, తర్వాత క్రైస్తవ సంఘం, ఈ సంఘంలోని అన్ని మిషన్లు అన్ని ప్రాంతాలు అన్ని రకాలు విశ్వాసులు ఈ స్త్రీ గర్భంలోనే ఉన్నారు. ఆ స్త్రీ అయ్యే ఉన్నారు. తర్వాత ఈ స్త్రీ యొక్క ప్రథమ సంతానమే అనగా మొదటి సంతానం అనగా మగ శిశువే రాకడలో ఎత్తబడే వధువు సంఘము. ఆ గర్భములో ఉన్నది మగ శిశువు. ఆ శిశువు ఎవరు? ప్రభువే. ఇందులో రాకడలో ఎత్తబడే సంఘం కూడా ఆ శిశువుకి పోల్చి ఉన్నారు. సార్వత్రిక సంఘంలోనే వారందరూ ఎత్తబడరు, కానీ రాకడ వధువుగా సిద్ధపడిన వారే పెళ్లి కుమార్తెగా ఎత్తబడతారు. సార్వత్రిక సంఘంలోనే వారందరూ ఎత్తబడరు, కానీ ఎత్తబడిన కానీ రాకడకు వధువుగా సిద్ధపడిన వారే పెళ్లి కుమార్తెగా ఎత్తబడతారు. ఇందాక నామకార్థ క్రైస్తవులను నమ్మకమైన క్రైస్తవులకు ఉన్న తేడా ఇది మళ్ళా ఇక్కడ వివరిస్తున్నారు. ఒకటి, మార్పు చెందిన వారు ఎవరి దగ్గర? దేవుని దగ్గర. ప్రభా, నువ్వు తప్ప నాకెవరు లేరయ్యా, నువ్వు తప్ప ఈ లోకంలో నాకెవరు లేరయ్యా. కనీసం లేదంటే బంధువులు, మిత్రులు, అన్నదమ్ములు, అప్పచెల్లుళ్ళు, తల్లి కూడా లేదయ్యా. ముందు నీ స్థానమే, ఆ తర్వాతే మిగిలిన వాళ్ళు. నిన్ను స్తుతిస్తే వీళ్ళందరూ బాగుంటారయ్యా, నిన్ను స్తుతించకుండా వీళ్ళని ప్రేమిస్తే వాళ్ళు నాకు దూరం అవుతారయ్యా అని విశ్వాసంతో ప్రార్థించిన వాళ్ళు. రెండోది, బైబిల్ చదివినవారు. బైబిల్ రోజు కంపల్సరిగా 1 గంట అరగంట చదవాలి. ఈ చదివిన వాళ్ళు ఇవన్నీ ఉండాలి. అది ఉండి ఇది లేకపోతే, ఇది ఉండి అది లేకపోతే కుదరదు. 3, పరిశుద్ధాత్మ పొందినవారు. పరిశుద్ధాత్మ, ఈ పరిశుద్ధాత్మ ఎవరు పొందుతారు? బాప్తిసం తీసుకున్న వెంటనే పరిశుద్ధాత్మ కాదు, నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నావు అని ముంగుర్తిగా బాప్తిసం. ఈ లోకంలో బాప్తిసం ఒక టికెట్ లాంటిది, కానీ పరిశుద్ధాత్మ బాప్తిసం యేసు ప్రభు వచ్చి ఇచ్చేదే పరిశుద్ధాత్మ బాప్తిసం. ఈ పరిశుద్ధాత్మ బాప్తిసం పొంది ఉండాలి. 4, భాషలతో మాట్లాడేవారు. భాషలతో, పరిశుద్ధాత్మతో వచ్చి భాషలతో మాట్లాడేవాళ్ళు. ఇది ఈ లోకంలో అదన్నీ ఉట్టిది కావాలని నర్రాల బలహీనత వల్ల ఇలా మాట్లాడుతున్నారు అని బోధకులు చాలామంది, సంఘాలు చాలామంది ఉన్నారు. మన బోధనే మనం విమర్శించే వాళ్ళు ఉన్నారు, మన బోధనే మన వాతావరణం చేసేవాళ్ళు ఉన్నారు. అవన్నీ ఎందుకు? క్రిస్మస్ పండగ చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ తర్వాత 40 రోజుల ఉపవాసాలు, ఎప్పుడో మరణించారు, ఎప్పుడో జరిగిపోయింది, ఇప్పుడు చేయాలేంటి అని చేయకుండా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎంత పొరపాటు ఈ లోకంలో ఉండి మనము చేస్తున్నామో ఒక్కసారి దేవుని బిడ్డలారా గ్రహించండి. ఇది బైబిల్లో 65 వాక్యాల్లోని వాక్యం కాదు, ఇది ప్రకటన గ్రంథం. 66 అధ్యాయాల్లోని ప్రవక్తలు 40 మంది ప్రవక్తలు రాశారు, కానీ ఇది మాత్రం యేసు ప్రభు స్వయంగా చెప్పింది. వినండి, శ్వసించండి, నమ్మండి. 5, సేవ చేసిన వారు. నమ్మకంగా దృఢ విశ్వాసంతో సేవకుల్లో చాలా రకాలు ఉన్నాయి. విశ్వాసులు కావాలి సేవ, నమ్మకమైన వాళ్ళు కావాలి సేవ, దేవుని యందు దృఢంగా ఉండాలి సేవ. మరణిస్తే నీ కోసమే, బ్రతికితే నీ కోసమే అని విశ్వాసంతో చేసే సేవ ఉండాలి. 6, రోగులను బాగు చేసేవారు. స్వస్థత వరము కలిగిన వాళ్ళు, రోగుల్ని బాగు చేసేవాళ్ళు. ఈ రోజున యేసు ప్రభు 2025 సంవత్సరం క్రితం అలాగే బోధకులు 12 మంది శిష్యులు కూడా అప్పుడు ఏదైతే అద్భుత కార్యాలు చేశారో ఈ రోజున కూడా యేసు ప్రభు లేకపోయినా కూడా వాళ్ళ భక్తులతోనే అద్భుతమైన కార్యాలు చేస్తున్నారు. వాళ్ళ బిడ్డల్ని, బోధకుల్ని అడ్డబెట్టుకొని అది మనం చెయ్యాలి, చేసి చూపించాలి. అది ఒరిజినల్గా చేసేవాళ్ళ దగ్గర ఎవరు ఉండరు. ఎందువల్లంటే ఆ ఒరిజినల్ చేయకుండా మామూలుగా చేసేవాళ్ళ దగ్గర జనాభా ఎక్కువ ఉంటారు. ఆ రోజునే చెప్పారు ప్రభు, నేను ఉన్న చోట ఎవరు రారయ్యా అని. అర్థం చేసుకోండి,
అంతేగాని మీరు తక్కువ నేను ఎక్కువ అని కాదు, ఏరే సంఘాలు ఎక్కువ తక్కువ నేను ఎక్కువ అని కాదు, అన్ని సంఘాలు ఒకటి. కానీ చెప్పిన వాక్యాన్ని అర్థం చేసుకుంటే మీకే అర్థమవుతుంది. 7, ప్రార్థించిన వారు ఎప్పుడు కూడా ఎడతెగకుండా ప్రార్థించాలి, సమయానుకూలతను బట్టి ప్రార్థించాలి, ప్రార్థన అనేది మానకూడదు. 8, సంఘాలు ఇచ్చిన వారు, ఈ సంఘాలు కూడా పరలోక రాజ్యంలో ఒక ధన్యత ఏర్పడింది. దర్శన భాగం అబ్రాహాము కాలములో కొంత ఆస్తులు కూడా మరి పళ్ళగొట్టి దర్శన భాగం ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? మెల్కీసెదెకుకి ఇచ్చారు. మరి అది కూడా ఇందులో ఉంది. అందుకనే దర్శన భాగాలు కూడా ఒక విలువైనది. ఇవన్నీ చేసినను రాకడను గూర్చిన వార్త నమ్మని ఎడల చాలా మంది అంటున్నారు, బోధకులే అంటున్నారు, ఏమని 2000లో వచ్చేద్దాం అనుకున్నాము, 2020లో వచ్చేద్దాం అనుకున్నాము, అక్కడ అనుకున్నాము, ఇక్కడ అనుకున్నాము అని అంటున్నారే కానీ రాకడ రాదు, ఏదో చెబుతున్నారు అని అంటున్నారు. నువ్వెంత విశ్వాసంగా ఉన్నావు, నువ్వెంత నమ్మకంగా ఉన్నావు? రాకడ వచ్చే ఎత్తబడతానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా? నేను పాయింట్అవుట్ చేయటం కాదు, దేవుడు చెప్పిన మాటలు. పరిశుద్ధాత్మ మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో క్షమించండి, కానీ చెప్పమన్నారు కాబట్టి నేను చెబుతున్నాను కనుక మీరు బాధపడకండి. రాకడికి ఎత్తబడటానికి సిద్ధంగా ఉన్నావా? రాకడ వస్తుందో రాదో నీకు నాకు అనవసరం. అది తండ్రి చేతిలో ఉంది, యేసయ్య చేతిలో కూడా లేదు, పరిశుద్ధాత్మ చేతిలో కూడా లేదు. ఆ రాకడ దినము యెహోవా తండ్రికి ఒకటే ఉంది. తాకీదులు సిద్ధమయ్యి ఆ తాకీదులో నువ్వు పెళ్లి కుమార్తెగా సిద్ధంగా ఉన్నావా లేదా? ఇది చూసుకో. రాకడ కోసం నీకెందుకు నాకెందుకు? పెళ్లి కుమార్తెగా సిద్ధంగా ఉన్నావా లేవా? వస్తే రాకడ వస్తే ఎత్తబడతానికి సిద్ధంగా ఉన్నావా లేదా? రాకడలో నీ ఎత్తబడటానికి చాలా గుర్తులు ఉన్నాయి. ఆ గుర్తులే వెనకాల ఎఫెసీయులో మీకు వివరంగా బోధించి ఉన్నాను. చూడండి, ఎడల రాకడకు సంపూర్ణంగా సిద్ధపడని ఎడల పూర్తి సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎన్నెన్ని అంశాలు ఉండాలి, ఇవన్నీ కూడా వివరంగా చెప్పి ఉన్నాను. మీరు ఎత్తబడరు గాన పరలోకములోని వేరే స్థానాలకు వెళ్తురు. బాప్తిసం తీసుకుంటే చాలు, పరలోకంలోని టికెట్, విమాన టికెట్ కొనుక్కున్నాము, విమాన టికెట్ మాత్రం కంపల్సరీ దొరుకుద్ది, అందులో కూడా జాడాలు ఉన్నాయి. అలాగే బాప్తిసం తీసుకున్నంత మాత్రం పరలోకంలో ఉంది, కానీ మంచి స్థానంలోనే ఉండరు. విశ్వాసు చేయు పనులు 1, వాక్యము నమ్ముట, నమ్మాలి. ఇప్పుడు బోధిస్తున్నాము, ఇదేదో బోధిస్తున్నాడు కావాలని కల్పితం. ఎవరు కల్పిస్తారు? ప్రకటన గ్రంథాన్ని ఇంత కల్పించి ఇంత చెప్పే దమ్ము ఎవరికి ఉంది? దేవుడు చెప్పక మామూలుగా చెప్పే దమ్ము ఎవరికి లేదు. మీకు చెప్పి ఉంటారు, మీరు కూడా ప్రకటించండి. అంతేగాని ఇది అన్ని కావాలని కల్పితం అంటే మాత్రం పప్పులో అడిగేసినట్టు. అందుకనే వాక్యము నమ్ముట, ముందు నమ్మటం నేర్చుకోండి. ఎవరి వాక్యం చెప్పినా వినటం నేర్చుకోవాలి మనం. 2, బోధించుట, నమ్మకంగా విశ్వాసంగా. బైబిల్లో ఉన్నదే, కావాలని కల్పన కథలు. చూడండి, ఏదైనా కల్పన కథలు చేస్తే, జోక్ చేస్తే నవ్వుకుంటారు. ఈ నవ్వులాట యేసు ప్రభు కానీ 18 మంది శిష్యులు కానీ ఎక్కడ జోకులాటనో నవ్వుటాలు ఎక్కడ పెట్టలేదు. నిక్కసుగా బోధించారు, గద్దించారు. ఈ గద్దింపులు, ఈ బోధలు ప్రవక్తలు చేశారు. అది నమ్మండి, కానీ కావాలని కల్పన కథలు ఈ బైబిల్లోని పెట్టకూడదు, వాక్యంలోనే పెట్టకూడదు. 3, బాప్తిసము పొందుట, నమ్మకంగా బాప్తిసం పొందుట, నమ్మకంగా జీవించుట, నమ్మకంగా యథార్థంగా దేవుని యందు విశ్వాసమును ఉండుట. 4, ఆత్మను పొందుట, పరిశుద్ధాత్మను పొందాలి. పరిశుద్ధాత్మ లేదని కాదు, బైబిల్లో ఉంది, ఎవరో చెప్పింది కాదు. దర్శన వరం బైబిల్లో ఉంది, దర్శకులని ఉంది క్లియర్గా. 1 దిన వృత్తాంతములు 21వ అధ్యాయము 9వ వచనం చూస్తే వివరంగా మీకు అవుతుంది. దావీదుకి దర్శకుల్ని సిద్ధం చేశారు. ఇలాంటి దర్శకులు ఉన్నారు, దర్శనాలు ఉన్నాయి, ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నాయి. మా సంఘంలోనే మాకు దర్శకులు చాలా మంది ఉన్నారు, ఏది జరిగినా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అన్ని సంఘాల్లో కూడా ఉన్నారని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఉండకపోతే దేవుని అడిగే దర్శకుల్ని సిద్ధం చేసుకోండి, మార్చండి. 5, అద్భుతాలు చేయుట. ఏంటి అద్భుతాలు? ఏదన్నా బలహీనత వస్తే, శైతాని క్రియలు ఏదన్నా ఉంటే వాటన్నిటి కూడా అద్భుతంగా మనం చేయుట. 6, శ్రమను సహించే రాకడను నమ్ముట. శ్రమలు వచ్చినా కూడా ఆ శ్రమలను సహించి రాకడ ఉంది, ఆ రాకడని మనం నమ్మాలి అని విశ్వాసంతో నమ్ముట. మనిషికి అవిశ్వాసం ఉంటే పాపం యొక్క జబితాలోకి వెళ్ళును. అవిశ్వాసం ఉంటే ఇది పాపమే. విగ్రహాలు పూజించక్కర్లేదు, లేకుంటే ఏదో తిట్టక్కర్లేదు. అవిశ్వాసం ఉంటే చాలు, ఇది పాపంతో లెక్క. విశ్వాసం ఉన్న ఎడల విశ్వాసులు వరసలోనే యుండును. విశ్వాసాలు ఉంటే విశ్వాసులు ఉన్న వరంలోని అల్లయిలోనే ఉంటారు. రాకడను గురించి నమ్ముట, రాకడ వస్తుంది అని నమ్ముట చాలదు.
సంపూర్ణముగా శ్రమలను సహించి సిద్ధపరచుట, శ్రమలను సహించి సిద్ధపరచుట కావలిను. అలాగూ తయారైన వారు మహోన్నత స్థలములో నుందురు. అట్లాగా నమ్మి విశ్వాసించిన వాళ్ళు దాంట్లోని విశ్వాసించుదురు. సూర్యుని ధరించుట, విశ్వాసంలో ఉంచుట. ఇప్పుడు సూర్యుని ధరించుట అనగా, సూర్యుని ధరించుట అంటే నీతి సూర్యుడైన క్రీస్తు ప్రభును స్వరూపమునికి మారి, విశ్వాసంతో నమ్మకంతో స్వరూపములోకి మారి ఆయన స్వభావమును లక్షణములను పూర్ణముగా కనపరచుట, సంపూర్ణముగా కనపరచుట. చంద్రుని తన పాదాల క్రింద పెట్టాను అనగా సంపూర్ణంగా సాతాన్ని ఈ లోకములోని చితగా త్రొక్కు లోకానికి దాని ఆకర్షణ సంపూర్ణంగా జయించుట. చంద్రుడు అనగా సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు, ఆ కిరణాలు సాతాను. చంద్రుడు అనగా సాతాను. సాతాన్ని ఈ లోకములోని చితగ త్రొక్కుట. ఈ లోకములోని విశ్వాసంతో నమ్మకంతో సాతాన్ని చితగ త్రొక్కవలెను. లోకమును దాని ఆకర్షణను సంపూర్ణంగా జయించుట. సాతాను ఈ లోకాన్ని పూర్తిగా జయించి దేవుని దగ్గరికి వెళ్ళుట. ఆ స్త్రీ యొక్క కిరీటము. ఒకటి పాత నిబంధన గుంపు, పాత నిబంధనలోని విశ్వాసంగా ఉన్న గుంపు. రెండు కొత్త నిబంధన గుంపు, విశ్వాసంతో ఉన్నవాళ్ళు. ఈ రెండు గుంపులలో తయారైన గుంపే ఈ 12 నక్షత్రములు. ఆమె తల మీద కిరీటం ఉంది. ఆ కిరీటం మీద 12 నక్షత్రాలు ఉన్నాయని రాశారు. ఈ 12 నక్షత్రాలు కూడా పాత నిబంధనలోని గుంపు, రెండు కొత్త నిబంధనలోని గుంపు. ఈ రెండు గుంపులు తయారైన గుంపే ఈ 12 నక్షత్రములు. తర్వాత నక్షత్రంలో ఉన్న కిరీటము, ఆ స్త్రీకి కలిగిన ఈ రెండు గుంపుల వారికి ముంగుర్తుగా పాత నిబంధన ప్రతినిధులు. ఈ పాత నిబంధన ప్రతినిధులు ఆ గుంపులో ఉన్నవాళ్ళు 12 మంది. ఈ 12 మంది కూడా ఉన్నారు. కొత్త నిబంధన ప్రతినిధులు 12 మంది. ఈ 24 కలిసి యూదులే గనక 24 ఉండవల్ని. ఆ గుంపులో ఈ 24 మంది కూడా ఉంటారు. ఈ 24 మంది పేర్లు కూడా 11వ అధ్యాయము ఎపిసోడ్ 2లో మీకు వివరంగా పేరుతో సహా ఇచ్చి ఉన్నాను. ఆ 11వ అధ్యాయము పార్ట్ 2 ఖచ్చితంగా చూస్తే ఆ 12 మంది ఎవరో పేర్లతో సహా చెప్పి ఉన్నాను. కానీ అలాగా లేదు. యూదులు ప్లస్ అన్యులు కలిసి 4వ అధ్యాయంలో ఉన్నారు. అలాగా లేదు. యూదులు అన్యులు కలిసి 4వ అధ్యాయంలో ఉన్నారు. ఇక్కడ 12వ అధ్యాయంలో యూదులనే అన్యులని భేదము లేదని చెప్పి ఆ 12 ఈ 12 కలిసి 12 నక్షత్రములు అని వేసిరి. పాత నిబంధన వారు 12 గోత్రములు లేక భాగములు, కొత్త నిబంధనల వారు 12 భాగములు. ఈ 12 కలిస్తే 24 అవుతుంది. కానీ అక్కడ హెబ్రీ భాషలో ఈ 12 కలిసి 12 అయ్యింది. దీనికి లెక్కలు చాలా ఉన్నాయి. తర్వాత కొత్త నిబంధన వారు 12 భాగములు. అవి కలిసిన 12 అగును. కానీ 24 కాలేదు. ఎందుకని? హెబ్రీ భాషలో క్యాలెండర్ల మీద కూడా అది 12 ఉంది. దానికి చెప్పాలంటే చాలా సమయం తీసుకుంటుంది. భాషలు దేవుని లెక్కలు వేరు, మన లెక్కలు వేరు. కాకపోతే గుంపుల లెక్క భాగములు పెద్ద పెళ్లి కుమార్తెగా వచ్చిన వారు వేలిక జనము గనుక 12 నక్షత్రములను వరాసరి 12 24 అవ్వాలి. కానీ 12 అయింది. ఇది కొత్తది. ఇది చెప్పాలంటే నాకు ఫోన్ చేస్తే ఎవరన్నా దాన్ని వివరంగా నేను చెబుతాను. ఈ 12 సంఖ్యలో యూదులు ప్లస్ అన్యులు కూడా ఉన్నారు. ఈ 12లో యూదులు అన్యులు కూడా అందరూ అందులోనే ఉన్నారు. 12 అనేది యూదుల చరిత్రలోని అంకియే కనుక యోహానుకు అర్థమయ్యేటట్లుగా ప్రభు 12 అని తెలిపాను. యూదుల్లో ఉన్నది యోహానికి అర్థం అవ్వలేదు. అర్థమయ్యేటట్టుగా 12 కలిసి 12 అని యోహానికి చెప్పి ఉన్నారు. 24 విడదీస్తే యూదులు 12 వచ్చి అన్యులు 12లో కలిశాను గనుక 24 పెద్దలైనారు. అందుకని 24 పెద్దలైనారు గనుక 24 పెద్దలు అని 4వ అధ్యాయములో 11వ అధ్యాయములో కూడా ఉన్నది. ఈ రెండు కూడా అందులో ఉన్నది. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక.
ప్రసవ వేదన పరలోకములో ప్రసవ వేదన ఉండునా లేదు గాని భూలోకములో ఉన్న సంఘము పొందుతున్న శ్రమలకు ప్రసవ వేదన అంటే భూలోకం మీద శ్రమలు పొందుతున్నారు. ఇందాక ఎపిసోడ్లో కూడా చెప్పాను. నైజీరియాలోని క్రైస్తవుల్ని 100 మందిని కోత కోశారు. అక్కడక్కడ క్రైస్తవుల్ని చంపుతున్నారు. సంఘాలు చాలా ఇబ్బంది పడుతుంది. ఇదే ప్రసవ వేదన. దానికి ముందు కూడా చాలా మందిని చంపేశారు. ఇదే ప్రసవ వేదన. సంఘాలకి వేదనలకు ఇది సూచనగా ఉన్నది. వేదనకి ఇది సూచనగా ఉన్నది. మరలా స్త్రీ ధరించిన అలంకరణ విషయములను చూపి స్త్రీ ధరించిన అలంకరణ విషయాలను చూపి తిరిగి యోహానుకు సంతోషము కలిగించి యోహాను బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. అందుకు అతనికి ఆనందాన్ని కలిగించి ఇప్పుడు ఇక్కడ స్త్రీ వద్దకు తెచ్చి ప్రసవ వేదన చూపించాను. అక్కడికి స్త్రీని తీసుకొచ్చి ఆ ప్రసవ వేదన చూపించాను. భూలోకంలో స్త్రీ ఉన్నది. ఆమె గర్భిణీ స్త్రీ ప్రసవ వేదనతో ఉన్నది. కలిగిన నొప్పులకు కేకలు వేయుస్తున్నది. ఈమె ఎవరు? కేకలు వేస్తున్నది, బాధపడుతున్నది. కానీ ఈమె ఎవరు? దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఎఫెసీయుడు 12 అధ్యాయంలో స్టార్ట్ చేశాము. ఇక నుంచి ఆ స్త్రీ కోసమే ఉంటుంది. జాగ్రత్తగా చూసి సబ్స్క్రిప్షన్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి వాళ్ళు కూడా పంపించండి. ప్రభా ఎవరైతే నీ పని చేస్తారో వాళ్ళకి దీవెనకరంగాను, మహిమకరంగాను, ఆనందకరంగాను, ఆశ్చర్యకరంగాను చేసి దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.